హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి దేవర సినిమా రిలీజ్ అయ్యి 50 రోజులైతే అయిపోయింది. సో 50 డేస్ కూడా 52 సెంటర్స్లో అయితే దేవర అయితే మూవీ అయితే ఆడిందనమాట. ఎన్ని ట్రోల్స్ చేశారు, ఎన్ని నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఇప్పటి వరకు 1000 కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమాలు కూడా 50 రోజులు ఆడడానికి ఇబ్బంది పడుతుంటే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న సినిమా వచ్చేసి 50 డేస్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. అలాగే మనకు వచ్చేసి ఓటీటీలో కూడా అయితే వచ్చిందనమాట. ఓటీటీలో కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్తో రికార్డ్ని అయితే సాధిస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని మూవీస్కి ధీటుగా ఎక్కువ వ్యూస్ తెచ్చుకొని ఓటీటీలో కూడా తన సత్తా చాటుతుంది. ఇంకోటి ఏంటంటే ఓటీటీలో వచ్చినా కూడా మనకు థియేటర్స్లో 50 డేస్ 52 సెంటర్స్లో మనకి ఆడడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. మనకి 2 వారాల కంటే ఎక్కువగా ఏ మూవీ కూడా అయితే ఆడడం లేదు. అబ్బా అంటే 15 డేస్ అంతేను. సో మనకి 50 డేస్ ఆడడం అనేది చాలా గొప్ప విషయము. ఎన్ని ట్రోల్స్ తట్టుకుందా దేవరా సినిమా అనేది, ఎంతమంది హేటర్స్ ఎన్ని ఉన్నా కూడా ఏమున్నా కూడా ఎన్టీఆర్ ఒక్కడే నిలబడి సినిమాని ముందుకైతే తీసుకెళ్ళాడు. సో మనకి డైరెక్టర్ మీద అందరి మీద నెగిటివ్ వచ్చినా కూడా ఎన్టీఆర్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఖచ్చితంగా సినిమాకి అయితే ప్లస్ అయితే అయ్యాయి. సో మనకి స్టోరీలో అంత గిట్టి పవర్ లేకపోయినా కూడా మనకు వచ్చేసి ఎన్టీఆర్ అన్న ఈ సినిమాని 50 డేస్ నడిపించాడంటే చాలా గొప్ప విషయం అన్నమాట. మరి మీకు దేవరా సినిమా 50 డేస్ గురించి ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే జై ఎన్టీఆర్ అని చెప్పేసి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో మనకి ఇప్పుడు పుష్ప గురించి ఇంకో మేజర్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. దాని గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా నన్ను కూడా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి పుష్ప 2 మీద కూడా ఓ రేంజ్లో భారీ లెవెల్లో హైప్ ఎలా ఉందో ట్రోల్స్ కూడా అలాగే అయితే ఉన్నాయన్నమాట. సో నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ఓ రేంజ్లో అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. అదే ఒక ఉద్యమంలాగా యుద్ధంలాగా చేస్తున్నారు అన్నమాట నెగిటివిటీని స్ప్రెడ్ అయితేను. కాకపోయినా మనకి పుష్ప 2 మీద సీక్వెల్ సినిమా కాబట్టి దాని మీద హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. 1000 కోట్ల బిజినెస్ కూడా కలెక్ట్ అయితే చేసింది. November 17 మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. ట్రైలర్ రన్ టైం వచ్చేసి 2 minutes 44 seconds అంట. సో మనకి అఫీషియల్గా అయితే చెప్పేశారు 2 minutes 44 seconds ట్రైలర్ అనేసి. సో మనకి గ్లిమ్స్ వస్తేనే, ఆ జాతర గ్లిమ్స్ వస్తేనే, అలాగే మనకి చిన్న టీజర్ లాంటివి రిలీజ్ చేస్తేనే పుష్పకి 150 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ట్రైలరే రిలీజ్ అయితే చేస్తున్నారు అన్నమాట. అది కూడా 2 minutes 44 seconds అంటే దాదాపు 3 నిమిషాల ట్రైలరు. సో మనకి పుష్ప ఎలా కనిపిస్తాడో ఆ స్వాగ్ కావచ్చు, అలాగే మనకి ఆ మాస్ కావచ్చు, స్టోరీని ఎలా చెప్పబోతున్నాడో సుకుమార్, ఆ సీక్వెల్ని ఎలా కంటిన్యూ చేయబోతున్నాడు, అలాగే ఫహద్ ఫాజల్ ఎలా కనిపిస్తాడో, సో చాలా ఎగ్జైట్గా అయితే నేనైతే ఉన్నాను అనమాట. సో మీరు ఎంత మాత్రం ఎగ్జైట్తో ఉన్నారో లేదో నాకైతే తెలియదు. సో పుష్ప 2 మీద కూడా ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా ఏం చేసినా ఖచ్చితంగా సినిమా వచ్చేసి పుష్ప గాడి స్వాగ్తోనే బ్లాక్ బస్టర్ అయితే అయిపోతుంది అన్నమాట. సో మన తెలుగులో పుష్ప వచ్చేసి అంతగా ఆడలేదు, కానీ పుష్ప 2 ఈసారి అన్ని రికార్డ్స్ని అయితే క్లియర్ అయితే చేస్తుంది, అదైతే చెప్పగలను. ఎందుకంటే దాని మీద ఉన్న హై బజ్ అలాంటిది అనమాట. ఖచ్చితంగా డే 1 రికార్డ్ అయితే వస్తుంది. అలాగే లాంగ్ రన్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట పుష్ప 2కి వచ్చేసి. సో ఇప్పుడు మనకేంటి స్టోరీ సుకుమార్ కానీ క్లియర్ కట్ కానీ చెప్తే సినిమా బ్లాక్ బస్టర్. సో ట్రైలర్ గురించి అయితే నేను ఖచ్చితంగా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. మీలో ఎంతమంది ట్రైలర్ గురించి వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మనకి ట్రైలర్ వచ్చేసి గాంధీ మైదాన్లో పాట్నాలో 5 గంటలకు అయితే రిలీజ్ అయితే చేస్తారు. కానీ డిజిటల్లీ మన ఫోన్లలో యూట్యూబ్లలో అన్నిట్లో వచ్చేసి 6:03 PMకి అయితే రిలీజ్ అయితే చేస్తారనమాట. సో 6:03 PM ఎప్పుడవుతుందా అని చెప్పేసి ఎదురైతే చూస్తున్నాం. ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి. ఆ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అలాగే పుష్ప స్వాగ్ కావచ్చు, వీటన్నిటి గురించి నేనైతే వెయిట్ అయితే చేస్తున్నాను. సో మీరు పుష్ప ఫ్యాన్స్ అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా జై అల్లు అర్జున్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ కొత్త అయితే నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.